నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. కూకట్పల్లి ఐడిఎల్ రోడ్లోని హానర్ హోమ్స్లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైన ఈ వేడుకలు దశమి ఘడియల్లో స్వామివారి కళ్యాణంతో ముగియనున్నాయి. 39 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు ఈ కళ్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని దైవ ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. We are blessed to facilitate or do this program in our venture అండి. ఇది డెఫినెట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే మాకు అవకాశం రావడం జరిగింది. సో దాన్ని డెఫినెట్గా దీన్ని ఒక దైవ కార్యంగా భావిస్తూ సో ఈ ప్రాజెక్ట్లో ఒక మంచి డివోషనల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పి మాకు వీలైనంత ఎక్కువ మందికి ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అన్ని హోమాలు కంప్లీట్ అయినాయి. ఒక విధంగా హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయ్యింది. రిమైనింగ్ మేజర్గా శ్రీనివాస్ గారి కళ్యాణం, స్వామివారి కళ్యాణం సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా నియర్ బై ఎవరెవరు పాసిబుల్ ఉంటే ఏరియాలో వచ్చి దీన్ని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి మా హానర్ హోమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర మాకు సంబంధించినటువంటి 39 ఎకరాల్లో ఈరోజు ఘనంగా తిరుపతి నుంచి వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం ఉత్సవమూర్తులు తిరుపతి నుంచి తెప్పించి ఇక్కడ జరిపించడం అనేది చాలా ఆనందకరంగా ఉందండి. భక్తులందరికీ కనువిందు కలిగేలాగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. హానర్ హోమ్స్ తరపు నుంచి మేము ఇక్కడ దాదాపు 17 ఎకరాల్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ భక్తులకి చేసామండి. దాదాపు 20,000 నుంచి 25,000 మంది భక్తుల వరకు కూడా అందరూ వచ్చి ఉండేటట్టు సదుపాయం, వారికి తీర్థ ప్రసాదాలన్నీ ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ మహాసంకల్పం మేము చేసుకోవటం హానర్ హోమ్స్ తరపున, అట్లాగే మీరు అందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయిస్తారని అందరినీ మనవి చేసుకుంటున్నానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.